హాయ్ ఫ్రెండ్స్, ఐ నో వాట్ యూ డిడ్ లాస్ట్ సమ్మర్. ఈ ఇంగ్లీష్ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. 1997లో రిలీజ్ అయిన ఒరిజినల్కి రీమేక్ ఇది. కొంతమంది ఫ్రెండ్స్ బ్యాచ్ ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి వెళ్ళి రాత్రిపూట అతి వేగంతో కార్ని డ్రైవ్ చేసి రోడ్డు మీద కొంచెం గలాట చేసి ఆ గలాటలో అనుకోకుండా ఓ పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదంలో ఆ వ్యక్తిని కాపాడడానికి ట్రై చేసిన ప్రమాదం జరిగిపోతుంది. ఓ సంవత్సరం తర్వాత మళ్ళీ అదే ఫ్రెండ్ బ్రేకప్ చేసి మళ్ళీ ఇంకొకటితో ఎంగేజ్మెంట్ చేసుకుంటున్న సమయంలో ఆ పెళ్లి కొడుకుని దారుణంగా హుక్ వేసి చంపేస్తాడు గుర్తు తెలియని వ్యక్తి. నల్ల డ్రెస్ వేసుకొని అపరిచితుల్లో వస్తాడు. ఆ వ్యక్తి ఎవరు, చంపుతుంది ఎవరు, ఎంతమందిని చంపాడు అన్నదే సినిమా. రొట్ట సినిమాల్లో ఇది కూడా చేరుతుందని చెప్పొచ్చు. అంత గొప్ప కథనం లేదు, ఒళ్ళు గగ్గురు పొడిచే సన్నివేశాలు లేవు. రొటీన్గా అనిపిస్తుంది. చాలా ఇటువంటి ఇంగ్లీష్ సినిమాలు చాలా చూసాం మనం అన్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. అయితే సినిమా అంతా లేడీ పాత్రధారులు ఎక్స్పోజింగ్తో ప్రేక్షకులను కట్టిపడేస్తారు. అలాగే ఫోటోగ్రఫీ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా రిచ్గా ఉంటాయి. ఈ సినిమా హిందీ, ఇంగ్లీష్లో మాత్రమే రిలీజ్ అయింది థియేటర్లో, ఇంకా ఓటీటీలోకి రాలేదు. సినిమాలో పెద్ద మైనస్ పాయింట్ ఏంటి అంటే ఇది ఆల్రెడీ రీమేక్ అవడం, దాన్ని కూడా ఒరిజినల్ లాగే ఇంచుమించు అలాగే తీయడం, పెద్ద కొత్తగా యాడ్ చేసింది ఏమీ లేకపోవడం పెద్ద మైనస్ పాయింట్. యాక్టర్లు అందరూ బాగానే నటించారు. ఖాళీగా ఉండి టైంపాస్కి ఏదైనా సినిమా చూడాలనుకుంటే ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?